నా పేరు సూర. నేను మా అమ్మ నాన్నలతో కలిసి ఉంటాను. మాది చాలా చిన్న కుటుంబం. మా అమ్మ చాలా గొప్పది. ఆమె ఎప్పుడూ నా మీద చాలా ప్రేమ చూపిస్తుంది. మా నాన్న కూడా నన్ను చాలా ప్రేమిస్తాడు. మా ఇంట్లో నేను చాలా సంతోషంగా ఉంటాను. ఒకరోజు మా ఇంటికి బంధువులంతా వచ్చారు. వాళ్లతో పాటు సత్య కూడా వచ్చింది. సత్య మా అమ్మ వాళ్ళ అక్క కూతురు. ఆమె చాలా అందంగా ఉంటుంది. మొదటిసారి సత్యని చూసినప్పటి నుండి నాకు ఆమె అంటే చాలా ఇష్టం. సత్య మా అందరితోనూ చాలా బాగా కలిసిపోయింది. మా అమ్మ నాన్న కూడా సత్యని చాలా ఇష్టపడతారు. మా అందరితోనూ ఆడుకునేది, మాట్లాడేది. సత్య మా ఇంట్లో ఉండి చదువుకుంటుంది అని మా అమ్మ చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఎప్పుడూ సత్య మా దగ్గరే ఉంటుంది అనుకుని నా మనసు ఉప్పొంగిపోయింది. రోజులు గడుస్తున్న కొద్ది సత్య మీద నాకున్న ఇష్టం పెరిగిపోసాగింది. ఆమె నవ్వు, ఆమె మాటలు, ఆమె చేష్టలు అని నాకు చాలా ఇష్టం. కాని నా మనసులోని మాట ఆమెకు చెప్పాలంటేనే భయం వేసేది. ఆమె ఎన్నుకుంటుందో అని నాకు చాలా భయం. సత్య కూడా నన్ను ఇష్టపడుతుందా లేదా అని తెలుసుకోవాలని నా మనసు ఉబ్బుర్లూరేది. ఆమె నాతో మాట్లాడే తీరు చూస్తుంటే నన్ను ఇష్టపడుతుంది అనిపించేది. కాని నా మనసులోని భయం పోలేదు. ఆమెకు నా ప్రేమ గురించి తెలిస్తే నన్ను దూరం పెడుతుందేమో అని నాకు భయం. సత్య దగ్గరే ఉండాలని, ఆమెతో మాట్లాడాలని నా మనసు ఉబలాటపడేది. ఎప్పుడూ ఆమె చుట్టూ తిరుగుతూ ఉండేవాడిని. కాని సత్య మాత్రం నన్ను పెద్దగా పట్టించుకునేది కాదు. నేను ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నిస్తే చిన్నగా నవ్వుకుని వెళ్లిపోయేది. ఒకరోజు మా నాన్న నాతో, సూర, నువ్వు టప్ నేర్చుకోవడం మంచిది, భవిష్యత్తులో నీకు ఉపయోగపడుతుంది అని చెప్పారు. నేను కూడా టైప్ నేర్చుకోవాలని అనుకున్నాను. అందుకే మా ఊళ్ళో ఉన్న టప్ ఇన్స్టిట్యూట్ లో చేరాను. టైపు ఇన్స్టిట్యూట్ లో చేరిన తర్వాత నాకు కొత్త ఆశలు చిగురించాయి. టైపు నేర్చుకుని మంచి ఉద్యోగం సంపాదించాలి, సొంతంగా నిలబడాలి అని అనుకున్నాను. అప్పుడు సత్య కూడా నన్ను గర్విస్తుంది అన్న మనసులో అనిపించింది. టైపు నేర్చుకోవడం మీదేనా దృష్టి పెట్టాను. రోజు సాధన చేసేవాడిని. త్వరగా టైపు నేర్చుకుని ఉద్యోగం సంపాదించాలి, సత్యని పెళ్లి చేసుకోవాలి అని అనుకునేవాడిని. సత్య కోసం నేను ఏదైనా చేయగలను అని నా మనసులో బలంగా అనిపించేది. నా భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు తెలియదు. కాని సత్య ఎప్పుడు నా జీవితంలో ఒక భాగం అవుతుంది అని నేను బలంగా నమ్ముతున్నాను. ఆమె నాకు దక్కుతుందో లేదో తెలియదు. కాని ఆమె నాకున్న ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది.